ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి చక్కని లేఖన భాగాన్ని మనం ఇక్కడ చదువుతున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పని కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాట చెప్తున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని తెలియజేస్తున్నాడు. అవును పిల్లారా, సైన్యములకు అధిపతి యెహోవా నిత్యము మనందరికీ తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన యొక్క కృప కాపుదల నిత్యం మనకు తోడుగా ఉంటుంది. ఆయన యొక్క కాపుదల నిత్యం మనకు ఉంటుంది. ముందు వెనక తన దూతలను మనకు తోడుగా ఇచ్చి కన్రెప్ప వలె మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. మరి ముఖ్యంగా తన ప్రజలని ఇశ్రాయేలు విషయంలో సైన్యములకు అధిపతి యెహోవాగా ప్రభువు చూపించినటువంటి ప్రేమ వాత్సల్యత అది ఎనలేనిది. వారు ఎంతగా దేవుడు వారిని ప్రేమించి వారిని నడిపించాడంటే, వారి ప్రయాణం అంతట్లో దేవుడు ఎంతగానో తోడుగా ఉండి ఆ సైన్యానికి అధిపతిగా ఆయన ముందు నడుస్తూ తన వెనక వారిని నడిపించాడు. ప్రతి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండి ధైర్యం చెప్పి నడిపించాడు. ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు. మరుగైన మన్నాతో తన ప్రజలను తృప్తిపరిచాడు. నీళ్ళు లేక త్రాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు బండను చీల్చి బండ నుంచి నీటినిచ్చి వాళ్ళ దాహాన్ని తీర్చిన దేవుడు. అంతేకాదు, తన ప్రజలైనటువంటి వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం వారిని తరుముతూ వస్తున్న సమయంలో దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన సైన్యములకు అధిపతి యెహోవాగా ఉండి ముందుగా నడుస్తూ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజలను ఆ ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు. అయితే ఎర్ర సముద్రం దాటుతున్న సమయంలో పక్క వీళ్ళు దాటుతున్నారు, సముద్రమే పాయలైంది, మా ప్రభువు గొప్ప కార్యం చేశాడని సంతోషంగా ఒక పక్క దాటుతూ ఉంటే వెనక నుంచి సముద్రంలో కూడా మరి వెనక నుంచి తరుముకుంటూ శత్రువు వస్తున్నాడు. ఫరో తన రథములతో వస్తున్నప్పుడు భయపడిపోయారు. అయ్యో, ముందు చూస్తే సముద్రంలో మరి వెళ్ళిపోతాం, మరి మునిగిపోయే పరిస్థితి, వెనక చూస్తే ఫరో తరుముతున్నాడు, ఎటు తప్పుకోవడానికి అవకాశం పరిస్థితిని భయపడుతున్న సమయంలో అప్పటి వరకు ముందుగా ఉండి నడిపిన సైన్యములకు అధిపతి యెహోవా ఆ సైన్యానికి వెనుక తట్టుకెళ్ళి వారి వైపు చూచినప్పుడు ఫరో యొక్క రథచక్రాలు ఊడిపోవటం వలన ఆ రథాలు, గుర్రాలు, సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో ఎంత ప్రయత్నించినా నడవలేకపోయారు. అంతేకాదు, తన ప్రజలు ఎర్ర సముద్రం దాటిన వెంటనే దేవుడు మళ్ళా ఆ ఎర్ర సముద్రం మరి మూసుకుపోయి ఆ నీరంతా ప్రవహించి వచ్చి ఆ ప్రజలందరూ ఫరో సైన్యం అంతా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్టుగా చేసి ప్రజలు జయం ఇచ్చి తన ప్రజలను విమోచించిన దేవుడు మన దేవుడు. ఆ అన్ని పరిస్థితుల్లో వారికి ఆలోచన చెప్తూ సైన్యములకు అధిపతి యెహోవాగా వారికి ముందుండి తన సైన్యాన్ని నడిపించిన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడుగా తన కృపను వారి పట్ల కనపరిచి న్యాయం చేసిన దేవుడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అవును, యాకోబు విషయంలో కూడా దేవుడు ఎంతగానో తన కృపను కనపరిచిన దేవుడు. తన అన్ని పరిస్థితుల్లో యాకోబుకి వెన్నంటి ధైర్యం చెబుతూ ముందుకు నడిపించి తను ఎంతగానో ఆశీర్వదించి మరి విస్తరింపచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలం దేవుని వాక్యం ఉంటున్నటువంటి ప్రతి వారితోనూ నాతోనూ ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అలనాడు సైన్యములకు అధిపతి యెహోవాగా తన ప్రజలను నడిపించిన దేవుడు, యాకోబుని నడిపించిన దేవుడు, అబ్రహాం ఇస్సాకులను నడిపించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు తోడుగా ఉండి మనల్ని కూడా నడిపించటకైనా శక్తిమంతుడు. యేసుక్రీస్తు నిన్న నిరంతరం ఏకరీతికున్నని చెప్పిన రీతిగా ఆయన ఈ రోజున
నీకు నాకు కూడా మనకు ముందుగా ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏంటంటే, మన సొంత ఆలోచన ప్రక్కన పెట్టి మన స్వనీతిపైన ఆధారపడకుండా మన యొక్క జీవితాన్ని మన మార్గాన్ని ప్రభువు చేతికి అప్పగిస్తే ఆయన ముందుండి తన కుడి హస్తంతో మన హస్తాన్ని పట్టుకొని తిన్నైన మార్గంలో మనం నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి సమస్తను చేయగలిగిన శక్తి కలిగిన దేవునికి మన యొక్క మార్గాన్ని అప్పగించి ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఇక ముందు కూడా మమ్మల్ని కూడా నీ చిత్తానుసారంగా ముందుకు నడిపించండి నాయన. ఏదైనా మేము చేయ పనిపాట్లో రాకపోకల్లో క్షేమం దయచేయండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుని దీవించి ఆశీర్దించమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.